కాకినాడ జిల్లాలో ఉమ్మడి జిల్లా పరిషత్ సమావేశంలో వాడివేడిగా సాగింది. సమావేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు హాజరు కాకపోవడం పట్ల కోనసీమ జిల్లాకు చెందిన జడ్పీటీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జడ్పీ సీఈఓ లక్ష్మణ్ రావులు పాల్గొన్నారు. ముందుగా కోనసీమ జిల్లాకు చెందిన జడ్పీటీసీలు అధికారుల గైర్హాజరుపై నిరసనకు దిగారు. ఒకానొక దశలో సభ నుండి వాకౌట్ చేస్తామని చెప్పి చైర్మన్ పోడియం ఎదుట సభ్యులు బైఠాయించి నిరసన తెలిపారు. గత 2 ఏళ్లుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కలెక్టర్ సమావేశానికి హాజరు కావడం లేదని నిరసన తెలిపారు. జడ్పీటీసీ సభ్యుల నిరసనకు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణలు మద్దతు తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ నిరసన చేపట్టిన జడ్పీటీసీలను సమాధానించడంతో జడ్పీటీసీ నిరసన కార్యక్రమాన్ని విరమించి వారి వారి స్థానాల్లో వెళ్లి కూర్చున్నారు. అనంతరం రైతులకు మద్దతు ధర, హౌసింగ్ వంటి కీలక శాఖపై సమావేశంలో సభ్యులు చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పంతం నానాజీ, పత్తుల బలరామకృష్ణ, వేగుల జోగేశ్వరరావు, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అలాగే గౌరవ రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ పిల్లి బోస్ గారు, అలాగే నాతోటి గౌరవ జడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా అత్యధికంగా హాజరవడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ సభ్యులందరూ కూడా ఒక కాకినాడ జిల్లా కలెక్టర్ గారే వచ్చారు, మిగతా జిల్లా కలెక్టర్ గారు రాలేదనేసి వారి యొక్క అసంతృప్తిని వ్యక్తపరచడం కూడా జరిగింది. ఎందుకంటే అది కూడా యథార్థమే. వారు వచ్చి ఉంటే కొన్ని సమస్యలకి పరిష్కారాలు వారు చెప్పుండేవారు జిల్లా అధికారి, కానీ అది ఆ ఉద్దేశంతో వారు ప్రశ్నించడం జరిగింది. అలాగే ముఖ్యంగా వ్యవసాయం మీద, అలాగే ఈ గ్రెయిన్స్ పర్చేసింగ్ మీద, హార్టికల్చర్ మీద, నీటిపారుదల మీద, కెనాల్స్ క్లోజర్ మీద, మళ్ళీ ఖరీఫ్కి ఎప్పుడు కెనాల్స్ ఓపెన్ చేస్తారన్న దాని మీద అధికారులు, మన ఇరిగేషన్ ఎస్సీ గారు, అలాగే జేడీ అగ్రికల్చర్ గారు అందరూ కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇచ్చి మా జడ్పీటీసీ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సంతృప్తికరమైనటువంటి జవాబులు ఇచ్చి ఒక సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది కొంతవరకుని. అలాగే ఆర్ఎండ్బి అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సభ్యులందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇచ్చి ఈ సభను జయప్రదంగా ముగించుకోవడం జరిగింది.